Hi friends, welcome to Garisma channel. ఈరోజు మనం సెట్స్ అనే చాప్టర్ లోని లాస్ట్ ఎక్సర్సైజ్ నెంబర్ 1.5 అనేది అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్ గా నేర్చుకుందాం. వీడియోని మరి ఖచ్చితంగా లైక్ చేయండి. అదే విధంగా వీడియోని అయిపోయిన తర్వాత షేర్ చేయండి. కావాల్సిన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఎక్సర్సైజ్ నెంబర్ 1.5 లెట్ u ఈజ్ ఈక్వల్ టు అంటే యూనివర్సల్ సెట్ అండి. సో 1 2 3 4 5 6 7 8 9 సో అంటే ఇంకా మిగిలిన సెట్స్ ఏవి తీసుకున్నా సరే దీనికన్నా తక్కువ తీసుకోవాలన్నమాట. a ఈజ్ ఈక్వల్ టు 1 to 4, b ఈజ్ ఈక్వల్ టు 2 4 6 8, c ఈజ్ ఈక్వల్ టు 3 4 5 6 చూసారా అంటే 9 లోపు ఉన్నాయి. అయితే ఇప్పుడు మనకి ఈ వాల్యూస్ ఫైండ్ చేయమన్నాడు. కాంప్లిమెంట్ అంటే సో మ్యూలో నుండి ఆ సెట్ తీసేలా, ఏ కాంప్లిమెంట్ అంటే మ్యూలో ఏ తీసేలా, బి కాంప్లిమెంట్ అంటే మ్యూలో బి తీసేలా, సో సి కాంప్లిమెంట్ అంటే మ్యూలో సి తీసేలా. అంటే కాంప్లిమెంట్ అంటే అర్థం ఏంటి, మ్యూలో నుండి ఆ సెట్ తీసేలా, కాంప్లిమెంట్ తీసిన తర్వాత మిగిలిన సెట్ ని తీసేయాలన్నమాట. సో లెట్ us see ఏ కాంప్లిమెంట్ అంటే ఏం రాయొచ్చు మనం, u మైనస్ ఏ లేదంటే మ్యూ మైనస్ ఏ. u అంటే అంత 1 2 3 4 5 6 7 8 9 మైనస్ ఏ అంటే ఎంత మనకి 1 2 3 4. సో 1 క్యాన్సిల్ చేసాను, 2 చేసాను, 3 చేసాను, 4 చేసాను, ఇంకేం మిగిలింది మనకి 5 6 7 8 9 ఇది మిగిలింది. సో దేర్ ఫోర్ ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు మనకేమొచ్చింది 5 6 7 8 9 ఇది వచ్చింది మరి. సో దీన్ని బాక్స్ పెట్టుకున్న తర్వాత యూజ్ అవుతుంది. నెక్స్ట్ బి కాంప్లిమెంట్ అంటే ఏంటి, u మైనస్ బి. u అంటే 1 2 నేను రాసండి, 1 2 3 4 5 6 7 8 9 మైనస్ బి అంటే ఏంటి 2 4 6 8 రాసండి, 2 4 6 8. సో క్యాన్సిల్ చేసండి, 2 ఉండకూడదు, 4 ఉండకూడదు, 6 ఉండకూడదు, 8 ఉండకూడదు. సో అంటే మిగిలింది ఏంటి మనకి 1 3 5 7. సో దేర్ ఫోర్ బి డాష్ ఏమొచ్చిందో రాసుకోండి, భద్రంగా ఉంచుకొని తర్వాత యూజ్ అవుతుంది. సో 1 3 5 7. ఏ యూనియన్ సి హోల్ డాష్ అంటే ఏంటి మనకి ఇక్కడ యూలో నుండి ఈ ఏ యూనియన్ సి తీసేయాలన్నమాట. అంటే మనకి ఏ డాష్ అయితే యూ మైనస్ ఏ అంటున్నాం కదా, మరి ఏ యూనియన్ సి హోల్ డాష్ అంటే యూలో నుండి ఏ యూనియన్ సి తీసేయాలి. సో యూ అంటే ఏంటి మనకి 1 to 9 1 2 3 4 5 6 7 8 9 మైనస్ సో ఏ యూనియన్ సి కడదాం. ఏ అంటే ఎంత మనకి 1 2 3 4 యూనియన్, సి అంటే ఎంత 3 4 5 6 1 2 3 4 5 6 7 8 9. సో యూనియన్ అంటే మీ అందరూ తెలుసు, కలిపేసి రాయాలి, అన్ని కలిపేసి దగ్గర రాయాలి. సో కనుక 1 2 3 అక్కడ ఉంది ఇక్కడ ఉంది ఒకసారి రాస్తే సరిపోద్ది. సో 4 నెక్స్ట్ 5 నెక్స్ట్ 6 ఇది ఏ యూనియన్ సి మాట. ఓకే, సో ఇప్పుడు మనం ఏంటి ఇక్కడ యూలో ఉండాలి ఇందులో ఉండకూడదు. సో యూలో ఉండాలి అందులో ఉండకూడదు అంటే 1 ఉంది, సో 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, 5 ఉంది, 6 ఉంది, అంటే మిగిలిన ఏంటి మనకి 7 8 9. సో 7 8 9. సో దేర్ ఫోర్ మనకేమొచ్చింది ఏ యూనియన్ సి హోల్ డాష్ కడితే మనకి 7 8 9 వచ్చింది. ఇది ఆన్సర్. నెక్స్ట్ ఏ యూనియన్ బి హోల్ డాష్ అంటే యూలో ఉండాలి, ఏ యూనియన్ బిలో ఉండకూడదు. సో అదే రాద్దాం, యూ మైనస్ ఏ యూనియన్ బి, యూ మైనస్ ఏ యూనియన్ బి. యూ అంటే ఏంటి 1 to 9 1 2 3 4 5 6 7 8 9 మైనస్ ఏ యూనియన్ బి. ఏ అంటే ఎంత మనకి 1 to 4 1 2 3 4 యూనియన్ బి అంటే ఏంటి మనకి 2 4 6 8 2 4 6 8. సో యూ రాసేద్దాం యాస్టీస్గా 1 2 3 4 5 6 7 8 9. యూనియన్ అంటే అన్ని కలిపేసి ఒక సెట్లో రాయాలి, సో రిపీట్ అవ్వకూడదు. సో కనుక 1 2 3 4 సో 2 4 రాస్తాం, ఇంకా 6 8. ఇప్పుడు
యూ మైనస్ ఏ యూనియన్ బి అంటే యూలో ఉండాలి, ఏ యూనియన్ బిలో ఉండకూడదు. సో అలాగైతే 1 ఉండకూడదు, 2 ఉండకూడదు, 3 ఉండకూడదు, 4 ఉండకూడదు, 5 ఉండొచ్చు, 6 ఉండకూడదు, 7 ఉండొచ్చు, 8 ఉండకూడదు. సో అంటే మిగిలింది ఏంటి మనకి 5, 7, 9, 5, 7, 9. సో దేర్ ఫోర్ మనం ఏం తీసుకున్నాము, ఏ యూనియన్ బి హోల్ డాష్ తీసుకున్నాం. మనకు ఆన్సర్ ఏమొచ్చింది 7, 9, 5, 7, 9 వచ్చింది. ఇది మన ఆన్సర్. దీనికి బాక్స్ పెట్టండి అంతే. ఏ డాష్ హోల్ డాష్. మీకేం చెప్పాను, ఏదైనా కాంప్లిమెంట్ ఉంటే ఆ కాంప్లిమెంట్ తీసి దాన్ని ఆ యూనియన్ నుండి తీసినాను. సో యూ నుండి తీసిమన్నాను. సో కనుక యూ నుండి ఏం తీయాలి, ఇప్పుడు ఈ కాంప్లిమెంట్ తీస్తే ఏ డాష్ అనమాట. ఏ కాంప్లిమెంట్ అంటే ఏంటి, యూ మైనస్ ఏ అంటే ఈ కాంప్లిమెంట్ తీసి ఆ సెట్ తీసిలా. అక్కడ కూడా అంతే, ఆ కాంప్లిమెంట్ తీసి ఆ సెట్ నుండి తీసేస్తే సరిపోద్ది. యూ అంటే ఎంత మనకి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 మైనస్ ఏ కాంప్లిమెంట్ మనం ఆల్రెడీ చేస్తాం. ఏ కాంప్లిమెంట్ ఎంత వచ్చింది అది రాసేయండి. 5, 6, 5 నుండి 9 వరకు. సో 5, 6, 7, 8, 9. సో క్యాన్సిల్ చేసేయండి. 5 ఉండకూడదు, 6 ఉండకూడదు, 7 ఉండకూడదు, 8 ఉండకూడదు, 9 ఉండకూడదు. అంటే ఏం మిగిలింది మనకి 1, 2, 4 మిగిలింది. 1, 2, 3, 4. సో 1, 2, 3, 4 అంటే ఏం రాయొచ్చు మనం, ఏ రాయొచ్చు. ఏం రాయొచ్చు, దీన్ని ఏ రాయొచ్చు. సో అంటే మనకి ఒక ఫార్ములా వచ్చిందండి, ఏ డాష్ హోల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏ. అంటే ఏని 2 సార్లు కాంప్లిమెంట్ చేస్తే మళ్ళీ అదే సెట్ వస్తుంది. చాలా ఇంపార్టెంట్. ఏ అనే సెట్ని 2 సార్లు కాంప్లిమెంట్ చేస్తే, ముందు కాంప్లిమెంట్ చేస్తే ఏ డాష్ వస్తుంది, మళ్ళీ కాంప్లిమెంట్ చేస్తే మళ్ళీ ఏ వస్తుంది. సో ఏ డాష్ హోల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏ వస్తుంది. నెక్స్ట్ బి మైనస్ సి హోల్ డాష్ అంటే యూలో నుండి బి మైనస్ సి తీసేలా. సో తీద్దాం. యూ మైనస్ బి మైనస్ సి. యూ అంటే 1 to 9, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఇందులో బి మైనస్ సి తీయాలి. బి అంటే ఏంటి మనకి 2, 4, 6, 8. 2, 4, 6, 8 మైనస్ సి అంటే ఏంటి 3, 4, 5, 6. 3, 4, 5, 6. చూడండి ఇప్పుడు మనకి ఇక్కడ 2 ఉంది, అక్కడ లేదు. 4 ఉంది, సో తీసుకోకూడదు. 6 ఉంది, తీసుకోకూడదు. అంటే ఓన్లీ 2, 8 ఒకటే తీసుకోవాలి. అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. దీని నుండి ఏం తీసేలా, ఓన్లీ 2, 8 ఒకటే తీసేలా. మిగతా మనకు అనవసరం. సో బి మైనస్ అంటే బిలో ఉండాలి, సిలో ఉండకూడదు. ఇప్పుడు దీని నుండి తీస్తే 2 ఉండకూడదు, 8 ఉండకూడదు, మిగతా అన్నీ ఉండాలి. అంటే ఏంటి 1, 3, 4, 5, 6, 7, 9 అంతే. ఇదే ఆన్సర్. మనం ఏం తీసుకున్నాం, బి మైనస్ సి హోల్ డాష్ తీసుకున్నాం. మనకు ఆన్సర్ ఏమొచ్చింది 1, 3, 4, 5, 6, 7, 9. ఇది మన ఆన్సర్ వచ్చింది. దీనికి బాక్స్ పెట్టండి. ఇది ఫస్ట్ రౌండ్లోని అన్ని ప్రాబ్లమ్స్. దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం సెకండ్ రౌండ్లోకి వెళ్దాం. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్కి వెళ్దాం. ఇఫ్ యూ ఈజ్ ఈక్వల్ టు ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ వరకు ఇచ్చాడు. అయితే ఫైండ్ ద కాంప్లిమెంట్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్స్. కాంప్లిమెంట్స్ అడిగాడంటే ఈ కిందన్న సెట్లో దానికన్నా తక్కువ ఉండాలి ఖచ్చితంగా, అప్పుడు మనం కాంప్లిమెంట్ చేయగలం. సో లెట్ us see. ఏ అనే సెట్ ఇచ్చాడు, ఏ కాంప్లిమెంట్ కావాలి. సో ఏ కాంప్లిమెంట్ ఏం రాయొచ్చు మనం, యూ మైనస్ ఏ రాయొచ్చు. యూ అంటే ఏంటి, ఏ నుండి హెచ్ వరకు రాసేయండి. ABCDEFGH మైనస్ ఏ అంటే ఏం రాయొచ్చు, ABC ఇచ్చాడు. సో క్యాన్సిల్ చేసండి ఏ, ఎందుకంటే ఇందులో ఉండాలి అందులో ఉండకూడదు. సో బి సి క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది మనకి DEFGH. ఇదేంటి మనకి ఏ డాష్. సో దేర్ ఫోర్ ఫైనల్గా మనకి ఏమొచ్చింది, ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ D, E, F, G, H. అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ వన్ ఏమంటున్నాడు, బి ఇచ్చాడు. బి యొక్క కాంప్లిమెంట్ ఏంటి, బి డాష్. సో బి డాష్ కట్టాలి. సో బి డాష్ అంటే ఏం రాయొచ్చు మనం, యూ మైనస్ బి రాయొచ్చు. యూ అంటే ఏంటి, ఏ నుండి హెచ్ వరకు రాసింది. ABCDEFGH మైనస్ బి అంటే ఏం రాయొచ్చు మనం, బి ఇచ్చాడు ఇక్కడ DEFG
సో క్యాన్సిలేషన్, డి క్యాన్సిల్, ఈ క్యాన్సిల్, ఎఫ్ క్యాన్సిల్, జీ క్యాన్సిల్, మిగిలినవన్నీ ఉంటాయి. సో మిగిలిన ఏమున్నాయి, ఏ బి సి హెచ్, ఏబిసిహెచ్ ఉంటుంది. సో దేర్ ఫోర్ బి డాష్ ఈజ్ ఈక్వల్ టు నాకేమొచ్చింది, ఏ బి సి హెచ్ వచ్చింది. నెక్స్ట్ సి కాంప్లిమెంట్ కట్టాలి. సో మనందరికీ తెలుసు, ఏం తెలుసు, సి కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు యూ మైనస్ సి, యూలో సి తీసేలా, యూ అంటే ఏంటి, ఏ నుండి హెచ్ వరకు రాసేలా, ఏబిసిడి ఈ ఎఫ్ జి హెచ్ మైనస్ సి అంటే ఏంటి, ఏ సి ఈ జి. క్యాన్సిల్ చేయండి, ఇందులో ఉండాలి అందులో ఉండకూడదు. సో ఏ క్యాన్సిల్, సి క్యాన్సిల్, ఈ క్యాన్సిల్, జీ క్యాన్సిల్, ఇంక మిగిలింది ఏంటి, ఈవెన్ నెంబర్స్ అంటే బి డి ఎఫ్ హెచ్. సేమ్ వచ్చింది, దేర్ ఫోర్ సి డాష్ ఈజ్ ఈక్వల్ టు బి కామా డి కామా ఎఫ్ కామా హెచ్. నెక్స్ట్ మనకి నెక్స్ట్ ఏంటి, డి కాంప్లిమెంట్ కావాలి. సో డి కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు యూ మైనస్ డి. యూ అంటే ఏంటి, ఏ నుండి హెచ్ వరకు రాసింది, ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ మైనస్ డి అంటే ఏమి ఇచ్చాడు, ఎఫ్ జి హెచ్ ఏ ఇచ్చాడు, అదే రాయండి, ఎఫ్ జి హెచ్ ఏ. సో క్యాన్సిల్ చేసండి, ఏ క్యాన్సిల్ చేయండి, ఏ ఉండకూడదు అక్కడ, ఎఫ్ ఉండకూడదు, జి ఉండకూడదు, హెచ్ ఉండకూడదు, అంటే మిగిలిన ఉండాలన్నమాట. మిగిలిన ఏంటి, బి సి డి ఈ ఇవి ఉండాలి. సో దేర్ ఫోర్ మనం ఏం తీసుకున్నాం, డి డాష్ తీసుకున్నాం, ఏమొచ్చింది, బి సి డి ఈ వచ్చింది. ఇదే దీని ఆన్సర్. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం థర్డ్ రౌండ్కి వెళ్దాం. ఎస్, థర్డ్ రౌండ్కి వెళ్దాం. ఇప్పుడు మనం థర్డ్ రౌండ్కి వెళ్దాం. టేకింగ్ ద సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ యాజ్ యూనివర్సల్ సెట్, రైట్ డౌన్ ద కాంప్లిమెంట్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్. సో న్యాచురల్ నెంబర్స్ని మనం ఏంటంటే యూనివర్సల్ సెట్గా తీసుకొని సో వీటి యొక్క కాంప్లిమెంట్స్ రాయమన్నాడు. సో అంటే మీరు ఎన్ ఈజ్ ఈక్వల్ టు రాసుకోవచ్చు, లేదంటే యూ ఈజ్ ఈక్వల్ టు రాసుకోవచ్చు. ఎందుకంటే ఆడ అన్నాడు కనుక న్యాచురల్ సెట్స్ యూనియన్ సెట్ అని అన్నాడు కనుక, యూనివర్సల్ సెట్ అన్నాడు కనుక. సో లెట్ గివెన్ దట్ అంటే లెట్ ఏం రాస్తాం, యూ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్. సో యూనివర్సల్ సెట్గా తీసుకున్నాం దాన్ని. ఇప్పుడు మనం మిగతా చేసుకుందాం. సో దీన్ని ఏ అనుకుందాం, లైన్గా అనుకుందాం. సో ఏబిసిడి అలా లైన్గా రాసుకుందాం. సో లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు, ఎక్స్ ఇస్ అన్ ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ అంటే 2, 4, 6, 8, 10 అండ్ సో ఆన్. ఏమన్నాడు, రైట్ డౌన్ ద కాంప్లిమెంట్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్స్. ఈ సెట్స్కి కాంప్లిమెంట్స్ రాయాలి. మనం ఇప్పుడు దీన్ని ఏ అనుకున్నాం కనుక మనం ఏం కట్టాలి, ఏ కాంప్లిమెంట్ కట్టాలి, ఏ డాష్ కట్టాలి. ఏ డాష్ అంటే ఏంటి, యూ మైనస్ ఏ. యూ అంటే ఏంటి మనకి, సో న్యాచురల్ నెంబర్స్ 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్. ఏ అంటే ఏమొచ్చింది మనకి, ఈవెన్ నెంబర్స్ 2, 4, 6, 8 అండ్ సో ఆన్. సో అన్ని నెంబర్స్లో ఈవెన్ నెంబర్స్ ఇస్తే ఆడ్ నెంబర్స్ ఉంటాయి. సో అంటే ఏంటి, 2, 4, 6 అన్ని క్యాన్సిల్ అయిపోతాయి, ఇంకా ఆడ్ నెంబర్స్ ఉంటాయి. సో 1, 3, 5, 7 అండ్ సో ఆన్. సో అంటే ఇప్పుడు మనం ఏం రాయొచ్చు, ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 3, 5, 7 అండ్ సో ఆన్. అంతే, అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ వన్ మనం బి అనుకుందాం. సో లెట్ బి ఈజ్ ఈక్వల్ టు ఆడ్ న్యాచురల్ నెంబర్స్ రాసేయండి. 1, 3, 5, 7, 9 అండ్ సో ఆన్. సో మనకేం కావాలి, బి డాష్ కావాలి. సో బి డాష్ ఈజ్ ఈక్వల్ ఏం రాయొచ్చు, యూ మైనస్ బి. యూ అంటే న్యాచురల్ నెంబర్స్ రాసేయండి. 1, 2, 3, 4, 5, 6, 7 అండ్ సో ఆన్. దాంట్లో ఏం తీసేయాలి, ఆడ్ నెంబర్స్ తీసేయాలి. 1, 3, 5, 7 అండ్ సో ఆన్. సో క్యాన్సిల్ చేసండి. 1 క్యాన్సిల్, 3 క్యాన్సిల్, 5 క్యాన్సిల్, 7 క్యాన్సిల్. ఇంకేముంటుంది, ఈవెన్ నెంబర్స్ ఉంటాయి. సో 2, 4, 6, 8 అండ్ సో ఆన్. సో అంటే మనకి ఏమొచ్చింది, ఇది ఫోర్ బి డాష్ తీసుకున్న నాకు ఈవెన్ నెంబర్స్ వచ్చింది. సో 2, 4, 6, 8 అండ్ సో ఆన్. నెక్స్ట్ ఏ అయిపోయింది, బి అయిపోయింది. నెక్స్ట్ సి. లెట్ సి ఈజ్ ఈక్వల్ టు
పాజిటివ్ మల్టిపుల్స్ ఆఫ్ 3. సో 3 యొక్క పాజిటివ్ మల్టిపుల్స్ అంటే 3 1 3, 3 2 6, 3 3 9 అది మాట. సో రాద్దాం. సో 3 6 9 12 అండ్ సో ఆన్. అన్నీ అవసరం లేదు. ఓకే, అండ్ సో ఆన్ అంటే అన్నీ అందులో వచ్చేస్తాయి. ఇప్పుడు మనకు కావాల్సింది సి డాష్. సి డాష్ ఈజ్ ఈక్వల్ టు యూ మైనస్ సి. యూ అంటే న్యాచురల్ నెంబర్స్. సో 1 2 3 4 5 6 7 8 9 and so on. Minus 3 6 9 12 and so on. ఇప్పుడు ఏంటి 3 టేబుల్ ఇక్కడ ఎన్ని ఉంటాయి అవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. సో 3 6 9 3 1 3 2 3 12 క్యాన్సిల్ అవుతుంది, 15 క్యాన్సిల్ అవుతుంది. అవి తప్పించి మిగతానే ఉంటాయి. మిగతా ఏమి ఉంటాయి? సో 1 2 4 5 7 8 and so on. నెక్స్ట్ 10 11, నెక్స్ట్ 13 14. అంటే 3 టేబుల్స్ ఒకటే కనబడదు, మిగతా అన్నీ ఉంటాయి అన్నమాట. సో దేర్ ఫార్ మనకేమొచ్చింది ఇప్పుడు సి డాష్ ఈజ్ ఈక్వల్ టు 1 2 4 5 7 8 అండ్ సో ఆన్. బాక్స్ పెట్టండి. నెక్స్ట్ దీన్ని డి అనుకుందాం. లెట్ డి ఈజ్ ఈక్వల్ టు ఏమన్నాడు? ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ రాసేయండి. 2 3 5 7 11 13 అండ్ సో ఆన్. మనకి ఇప్పుడు ఏం కావాలి? డి డాష్ కావాలి. డి డాష్ అంటే యూలో డి తీసేయాలి. యూ అంటే ఏంటి? న్యాచురల్ నెంబర్స్. 1 2 3 4 5 6 7 8 9 అండ్ సో ఆన్. ఇప్పుడు ప్రైమ్ నెంబర్స్ తీసేయండి. 2 3 5 7 11 అండ్ సో ఆన్. సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 2 క్యాన్సిల్, 3 క్యాన్సిల్, 5 క్యాన్సిల్, 7 క్యాన్సిల్. ఇంకేముంటుంది మనకి ఇక్కడ? 1 ఉంటుంది, నెక్స్ట్ 4 ఉంటుంది, 6 ఉంటుంది, 8 ఉంటుంది, నెక్స్ట్ 9 ఉంటుంది. అంటే కాంపోజిట్ నెంబర్స్ అన్నీ ఉంటాయి. సో 1 తప్పించి మిగతా అన్ని కాంపోజిట్ నెంబర్స్ అన్నీ ఉంటుంది. సో దేర్ ఫోర్ మనకేమొచ్చింది? డి డాష్ ఈక్వల్ టు 1 4 6 8 9 అండ్ సో ఆన్. దీని బాక్స్ పెట్టండి. సో నెక్స్ట్ థర్డ్ రౌండ్లోని ఫోర్ ప్రాబ్లమ్స్ అయ్యాయి. ఇప్పుడు థర్డ్ రౌండ్లోని ఫిఫ్త్ ప్రాబ్లం కల్లా ఈలో మీరు దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు మనం థర్డ్ రౌండ్లోని ఫిఫ్త్ ప్రాబ్లంకి వెళ్తాం. సో లెట్ ఏబిసిడి అయిపోయింది. ఇప్పుడు ఇది ఈ ఈజ్ ఈక్వల్ టు x such that x is a natural number divisible by 5 and 3, 3 and 5. సో 3 తోని 5 తోని డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఏంటి? సో 3 and 5 యొక్క ఎల్సిఎం, 3, 5 కి ఎల్సిఎం ఏంటి? 15. అంటే 15 టేబుల్ అనమాట. సో అంటే 15 1 15, 15 2 30, 15 3 45, 15 4 60 అండ్ సో ఆన్. అలా చాలా ఉంటాయి. సో ఇప్పుడు మనం ఏం కావాలి? ఈ డాష్ కావాలి. ఈ డాష్ అంటే ఏంటి మనకి? యూ మైనస్ ఈ. యూ అంటే ఏంటి మనకి? సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. సో న్యాచురల్ నెంబర్స్లో 1 2 3 4 అండ్ సో ఆన్లో ఏం తీసేలా? 15 టేబుల్ తీసేలా. సో 15 30 45 60 అండ్ సో ఆన్. అంటే న్యాచురల్ నెంబర్స్లోని మనకి ఇవి తీసేయాలన్నమాట. అంటే ఇప్పుడు మనం ఏంటంటే ఇవన్నీ రాసుకొని క్యాన్సిల్ చేయడం చాలా కష్టం. అంటే మళ్ళీ ఇవన్నీ రాసుకోవాలంటే కష్టం కనుక స్టేట్మెంట్స్ రూపంలో రాయాలి. ఏం రాయాలి ఇక్కడ? x such that x is not divisible by 15. X is a number which is not divisible by 3 and 5 or 15 and రాయచ్చు. 3 and 5 అంటే 3 తోని 5 తోని డివిజిబుల్ అవ్వలేని నెంబర్స్ అన్ని కూడా ఇందులో ఉంటాయి అన్నమాట. సో ఇందులో నుండి ఇది తీస్తాయి అన్నమాట. అంటే రాయొచ్చు 1 2 3 అండ్ సో ఆన్ రాస్తే మనకి ఏంటంటే సో ఇక్కడ 15 30 45 అవి క్యాన్సిల్ చేసి రాయాలా చాలా ఎక్కువ ఉంటాయి కనుక ఇలా రాస్తాం అనుకోండి x is a number which is not divisible by 3 and 5. సో సింపుల్ అన్నమాట. నెక్స్ట్ సి అయిపోయింది కదా. నెక్స్ట్ ఎఫ్. లెట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సో పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటే 1 square 1, 2 square 4, 3 square 9, 4 square 16, 5 square 25 అండ్ సో ఆన్. సో ఇప్పుడు ఏం కావాలి మనకి? ఎఫ్ డాష్ కావాలి. ఎఫ్ డాష్ అంటే ఏంటి? యూ మైనస్ ఎఫ్. యూ అంటే ఏంటి? న్యాచురల్ నెంబర్స్ 1 2 3 4 5 6 అండ్ సో ఆన్. మైనస్ ఎఫ్ అంటే ఏంటి? 1 4 9
16, 25 అండ్ సో ఆన్. ఇక్కడ అంతే. సో మనకేంటి 1 క్యాన్సిల్ చేయాలి, 4 క్యాన్సిల్, మిగతా నెంబర్స్ అన్ని రాయాలి. సో అలా రాసే బదులు సింపుల్గా ఏం రాస్తాం, సెట్ ఆఫ్ ఎక్స్ హెచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. సో పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే మనకి ఇవి. సో ఇప్పుడు మనం ఇందులో తీసేస్తున్నాం అంటే మిగతా కూడా పర్ఫెక్ట్ స్క్వేర్లు కావాలన్నమాట. ఇందులో నుండి ఇవన్నీ తీసేస్తున్నాం అంటే పర్ఫెక్ట్ స్క్వేర్లు కావాలన్నమాట. సో ఎక్స్ ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఎక్స్ ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. అయిపోయి. నెక్స్ట్ జీ. లెట్ జీ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్. ఈ సెట్ ఏంటి, ఎక్స్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్. సో పర్ఫెక్ట్ క్యూబ్ కానివి ఏంటి, మనకి పర్ఫెక్ట్ క్యూబ్ రాద్దాం. సో 1 క్యూబ్ 1, 2 క్యూబ్ 8, 3 క్యూబ్ 27, 4 క్యూబ్ 64, 5 క్యూబ్ 125 అండ్ సో ఆన్. సో ఇప్పుడు మనకి ఏం కావాలి, జీ డాష్ కావాలి, కాంప్లిమెంట్. సో జీ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, యూ మైనస్ జీ. యూ అంటే ఏంటి, న్యాచురల్ నెంబర్స్ 1, 2, 3 అండ్ సో ఆన్. మైనస్ జీ అంటే ఏంటి, ఇవి రాయొచ్చు 1, 8, 27 అండ్ సో ఆన్. అంటే న్యాచురల్ నెంబర్స్ అన్నింటిలో కూడా పర్ఫెక్ట్ క్యూబ్ తీసేస్తే మనకి అవే మాట. అంటే ఏం రాయొచ్చు, ఎక్స్ హెచ్ దట్ ఎక్స్ ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్. ఎక్స్ ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్. పర్ఫెక్ట్ క్యూబ్ కానివన్నీ కూడా మనకి ఇందులో ఉంటాయి అన్నమాట. ఎక్స్ ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్. సో జీ అయిపోయిందా. నెక్స్ట్ హెచ్. లెట్ h is equal to x h that x plus 5 is equal to 8. సో x ని సాటిస్ఫై చేసేది ఏంటి, ఒక్క 3 వేస్తేనే అవుతుంది, ఇంకేవద్దు. సో 3 + 5 is equal to 8 కనుక 3 వేయాలి. అంటే h అనేది 3 ఒకటే ఇచ్చాడు. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం కావాలి, h డాష్ కావాలి. h డాష్ అంటే ఏంటి, u మైనస్ h. u అంటే ఏంటి, సెట్ ఆఫ్ 1, 2, 3, 4, 5, 6, 7 అండ్ సో ఆన్. మైనస్ ఏం తీయాలి, ఓన్లీ ఒక 3 ఒకటే తీసేయాలి. ఈజీ కదా, ఇందులో 3 తీసిన ఈజీ కదా. సో 3 తీసి మిగతానే ఉంటాయి. సో చాలా ఈజీ. సో కనుక 3 ఒకటే క్యాన్సిల్ చేస్తే 1, 2, 4, 5, 6, 7 అండ్ సో ఆన్. 3 ఒకటే ఉండదు. సో దేర్ ఫోర్ హెచ్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి, 1, 2, 4, 5, 6, 7 అండ్ సో ఆన్. బాక్స్ పెట్టండి. నెక్స్ట్ థర్డ్ రోమన్లోని 9th ప్రాబ్లంకి వెళ్దాం. మనం థర్డ్ రోమన్లోని 9th ప్రాబ్లంకి వెళ్దాం. సో 9th అంటే ఐ. సో లెట్ ఇట్ బి ఐ. ఐ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్, ఇక్కడ చూడండి 2x + 5 ఈజ్ ఈక్వల్ టు 9. అంటే ఎక్స్ వాల్యూ ఎంత వేస్తే 9 వస్తుంది, 2. చూడండి 5 ఇచ్చి తీసుకొస్తే మైనస్ 9లో 5 తీస్తే 4, 2 1s 2 2s, అంటే ఎక్స్ వాల్యూ 2 అవుతుంది. అంటే ఐ ఈజ్ ఈక్వల్ టు 2 ఇచ్చాడు. అంటే ఏంటి, మనకి ఇప్పుడు ఐ డాష్ కట్టాలి, కాంప్లిమెంట్. సో ఐ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు మనం, యూ మైనస్ ఐ రాయొచ్చు. సో యూ మైనస్ ఐ. యూ అంటే ఏంటి, న్యాచురల్ నెంబర్స్ 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్. ఐ అంటే ఏంటి, సింగిల్టన్ యూ 2. అంటే ఇవన్నిట్లో కూడా మనం 2 తెస్తే సరిపోతుంది. అంటే వాడు ఏదైతే ఇచ్చాడో అదే రాసుకొని, సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 కాదని అర్థం అనమాట. సో సెట్ ఆఫ్ ఎక్స్ హెచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. x is a natural number except 2. సో 2 తప్పించి మిగతా ఏ నెంబర్స్ తీసుకున్నా సరే సాటిస్ఫై అవుతుంది. అంటే 2 ఒకటే తీసేయాలన్నమాట. సో 2 తప్పించి మిగతా అన్ని న్యాచురల్ నెంబర్స్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఐ. నెక్స్ట్ జే. సో లెట్ ఇట్ బి జే. జే ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు ఇక్కడ మనకి, ఎక్స్ హెచ్ దట్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7. అంటే 7 లేదా అందుకని ఎక్కువ అన్నమాట. సో 7, 8, 9, 10 అండ్ సో ఆన్. సో ఇప్పుడు మనకి జే డాష్ కావాలి. జే డాష్ అంటే ఏంటి, యూ మైనస్ జే. యూ అంటే ఏంటి మనకి, న్యాచురల్ నెంబర్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అండ్ సో ఆన్. మైనస్ జే అంటే ఏంటి, 7, 8, 9, 10 అండ్ సో ఆన్. నేను బాగా అబ్జర్వ్ చేయండి. సో 1, 2, 3 అండ్ సో ఆన్లో 7, 8, 9, 10 అండ్ సో ఆన్ అన్ని తీసేస్తే అండ్ సో ఆన్ అన్ని క్యాన్సిల్ అయిపోయాయి. సో 7 క్యాన్సిల్ అయిపోతుంది, 8 క్యాన్సిల్ అయిపోతుంది, 9 అంటే మిగతా అన్ని క్యాన్సిల్ అయిపోతాయి. అంటే మనకి మిగిలింది ఏంటి, 1 to 6 ఒకటే మిగులుతాయి అన్నమాట. సో రాద్దాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5, 6 ఇలా రాసినా పర్లేదు. లేదంటే
సో x ఇస్ దట్ x ఈజ్ ఎ న్యాచురల్ నెంబర్ విచ్ ఇస్ లెస్ దాన్ 7. x లెస్ దాన్ 7 రాసుకున్నా సరిపోదు, మీ ఇష్టం ఎలా రాసుకున్నా పర్లేదు. సో దేర్ ఫోర్ j dash ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 3 4 5 6. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం. let it be k. so 11 అంటే k is equal to set of x అనేది న్యాచురల్ నెంబర్ అంట. సో 2x అనేది అటు సైడ్ వెళ్తే ఏమవుద్ది, 10లో 1 తీస్తే 9 అవుద్ది. సో x is equal to 9/2 అంటే x గ్రేటర్ దాన్ 9/2. x గ్రేటర్ దాన్ 9/2 అంటే ఏంటి, 9/2 అంటే 4.5. 4.5 కన్నా ఎక్కువ ఉండాలి. సో 4.5 కన్నా ఎక్కువ ఉంటే అర్థం ఏంటి, మనకి 5 వచ్చు, 6 7 8 9 అండ్ సో ఆన్, అంతే కదా. సో x వాల్యూ ఏంటి, మనకి 9 కన్నా ఎక్కువ ఉండాలి. ఓకే, సో రాసేద్దాం. సో మనకు కావాల్సింది k కాంప్లిమెంట్. k కాంప్లిమెంట్ ఎలా వస్తుంది, u మైనస్ k. u అంటే ఏంటి, న్యాచురల్ నెంబర్స్ 1 2 3 4 5 4 5 6 7 8 and so on, minus 5 6 7 8 and so on. సో 5 5 క్యాన్సిల్, 6 6 క్యాన్సిల్, 7 8 క్యాన్సిల్. ఇంకేం మిగులుతుంది మనకి ఇక్కడ 1 2 3 4 మిగులుతుంది. సో దేర్ ఫోర్ k dash is equal to 1 2 3 4. ఇలా రాసిన పర్లేదు అంటే x that x is a natural number which is less than 9/2 అని రాసుకోవచ్చు. ఇక 9/2 కన్నా ఎక్కువ ఉంది కనుక మనకి 9/2 కన్నా తక్కువ ఉండాలి, 9/2 లేదా 9/2 కన్నా తక్కువ ఉండాలి. సో అలా రాసుకున్న పర్లేదు. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ మనం 4th రోమన్కి వెళ్దాం. ఇప్పుడు మనం 4th రోమన్లోని ఫస్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. u is equal to 1 2 3 4 5 6 7 8 9. a is equal set of 2 4 6 8. b is equal set of 2 3 5 7. అయితే వెరిఫై రిజల్ట్స్ అన్నాడు. సో ఈ రిజల్ట్స్ని వెరిఫై చేయమన్నాడు. అంటే ఏంటి, మనం ఏ యూనియన్ బి కట్టాలి, దానికి హోల్ డాష్ కట్టాలి, ఏ డాష్ కట్టాలి, బి డాష్ కట్టాలి, దానికి ఇంటర్సెక్షన్ కట్టాలి. ఈ వాల్యూకి దీనికి ఈక్వల్ అయితే వెరిఫైడ్, లేదంటే నాట్ వెరిఫైడ్ అని రాస్తాం. సో ఓకే, విడివిడిగా కడదాం. ఫస్ట్ ఏ డాష్ కడదాం. ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు యూ మైనస్ ఏ, అందరికీ తెలుసు యూలో ఏ తీయాలి. యూ అంటే ఏంటి, మనకి సెట్ ఆఫ్ 1 2 3 4 5 6 7 8 9 మైనస్ ఏ అంటే ఏంటి, మనకి 2 4 6 8. సో 2 ఉండకూడదు, 4 ఉండకూడదు, 6 ఉండకూడదు, 8 ఉండకూడదు. సో అంటే ఏమి ఉండాలి, మనకి ఆడ్ నెంబర్స్ ఉండాలి. 1 3 5 7 9 ఉండాలి. సో మనకి ఇప్పుడు ఏ డాష్ వచ్చింది, అది రాసుకుందాం. సో ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు 1 3 5 7 9. నెక్స్ట్ ఇప్పుడు బి డాష్ కడదాం. బి డాష్ ఈజ్ ఈక్వల్ టు యూ మైనస్ బి. యూ అంటే ఏంటి, 1 to 9. సో 1 2 3 4 5 6 7 8 9. దీన్ని నేను తీసిలా, బి తీసిలా. బి ఏమి ఇచ్చాడు, 2 3 5 7. 2 3 5 7. సో 2 క్యాన్సిల్, 3 క్యాన్సిల్, 5 క్యాన్సిల్, 7 క్యాన్సిల్. ఇంకేముంటుంది మనకి 1 4 6 8 10 9. ఏమొచ్చింది మనకి, బి డాష్ ఈజ్ ఈక్వల్ టు 1 4 6 8 9 వచ్చింది. ఓకే, ఏ డాష్ కట్టాము, బి డాష్ కట్టాము. నెక్స్ట్ ఏ యూనియన్ బి కడదాం. ఏ యూనియన్ బి. ఏ అంటే అంత మనకి 2 4 6 8. 2 4 6 8 యూనియన్. బి ఎంత, 2 3 5 7. సో ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు, రెండు కలిపి రాయండి, 2 3 4 5 6 7 8. ఓకే, అంటే ఏ డాష్ కట్టాము, బి డాష్ కట్టాము, ఏ యూనియన్ బి కట్టాము. ఇప్పుడు మనం ఎల్హెచ్ఎస్ అంటే ఈజ్ ఈక్వల్టీకి లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో అది తీసుకుందాం, చేద్దాము, ఆన్సర్ వస్తుంది. ఈజ్ ఈక్వల్టీకి రైట్ సైడ్ ఏదైతే ఉందో అది చేద్దాం, ఆన్సర్ వస్తుంది. ఆ రెండు ఈక్వల్ అయితే మనకు ఆన్సర్ అవుతుంది. సో ఇప్పుడు ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏం కట్టాలి, ఏ యూనియన్ బి హోల్ డాష్ కట్టాలి.
సో ఏ యూనియన్ బి హోల్ డాష్ అంటే ఏం రాయొచ్చు, ఏ మైనస్ ఏ యూనియన్ బి, యూ మైనస్ ఏ యూనియన్ బి. సో యూ అంటే ఏంటి మనకి 1 to 9 రాసేయండి, 1 to 9. సో 1 2 3 4 5 6 7 8 9 మైనస్ ఏ యూనియన్ బి అంటే ఏంటి మనకి ఇప్పుడు వచ్చింది ఏంటి 2 నుండి 8 వరకు, 2 3 4 5 6 7 8. సో అంటే యూనియన్లో ఇది తీస్తా, యూలో ఇది తీస్తే ఏమవుతుంది, 2 క్యాన్సిల్ అయిపోతుంది, 3 క్యాన్సిల్, 4 క్యాన్సిల్, 5 క్యాన్సిల్, 6 క్యాన్సిల్, 7 క్యాన్సిల్, 8 క్యాన్సిల్. అంటే ఏమొచ్చింది మనకి 1,9 వచ్చింది. సో అంటే ఎల్హెచ్ఎస్ మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమొచ్చింది 1,9 వచ్చింది. ఇప్పుడు ఆర్హెచ్ఎస్ చేద్దాం, ఆర్హెచ్ఎస్ కూడా 1,9 వచ్చింది అనుకోండి. సో వెరిఫైడ్. ఆర్హెచ్ఎస్ రైట్ హ్యాండ్ సైడ్, ఆర్హెచ్ఎస్ ఏంటి, ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్, ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్. ఏ డాష్ ఆల్రెడీ మనం కట్టాం, ఏం కట్టాం, ఏ డాష్ 1 3 5 7 1 3 5 7 9 ఇంటర్సెక్షన్. బి డాష్ ఏం కట్టాము, సో 1 4 6 8 9 6 8 9. ఇప్పుడు ఈ ఇంటర్సెక్షన్ అంటే కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయి, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 9 ఉంది, మిగతా ఇంకేమీ లేవు. అంటే ఏమున్నాయి మనకి సెట్ ఆఫ్ 1,9. సో అంటే ఇప్పుడు మనకి ఆర్హెచ్ఎస్ ఏమొచ్చింది, ఆర్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1,9 వచ్చింది. సో అండి ఎల్హెచ్ఎస్ 1,9 వచ్చింది, ఆర్హెచ్ఎస్ 1,9 వచ్చింది. సో దేర్ ఫార్ LHS is equal to RHS. Therefore, LHS is equal to RHS. అంటే both are equal. LHS ఏమొచ్చింది మనకి, ఏం తీసుకున్నాం, ఏ యూనియన్ బి హోల్ డాష్ తీసుకున్నాం. ఏమొచ్చింది మనకి RHS ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్ వచ్చింది. అంటే ఈ రెండు ఈక్వల్ అయిపోయాయి. హెన్స్ వెరిఫైడ్. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇదే రోమన్లో ఇంకో ప్రాబ్లం ఉంది, సెకండ్ ప్రాబ్లం అది వెరిఫై చేద్దాం. ఇప్పుడు మనం 4th రోమన్లోని సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. సో ఆల్రెడీ యూ ఇచ్చాడు, ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు, మనం సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇక్కడ ఏం కట్టాలి, మనం ఏ డాష్ కట్టాలి, బి డాష్ కట్టాలి, ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ డాష్ కట్టాలి. సో ఆల్రెడీ మనం ఏ డాష్ కట్టాము, సో అయ్యో చెరిపిస్తాం, ఓకే పర్లేదు. సో యూ మైనస్ ఏ, యూ అంటే ఎంత 1 2 3 4 5 6 and so on కాదు 9 వరకు. సో 7 8 9 మైనస్ ఏ అంటే అంతా మనకి 2 4 6 8. సేమ్ వస్తుంది మనకి 2 క్యాన్సిల్, 4 క్యాన్సిల్, 6 క్యాన్సిల్, 8 క్యాన్సిల్. అంటే 1 3 5 7 9. ఇది ఏ డాష్. నెక్స్ట్ బి డాష్ కడదాం. సో బి డాష్ అంటే ఏంటి, యూ మైనస్ బి. యూ అంటే 1 2 3 4 5 6 7 8 9 మైనస్ బి అంటే ఏంటి మనకి 2 3 5 7 2 3 5 7. సో 2 క్యాన్సిల్, 3 క్యాన్సిల్, 5 క్యాన్సిల్, 7 క్యాన్సిల్. ఇంకేం మిగిలింది మనకి 1 4 6 8 9. See the B dash. ఇప్పుడు మనం ఏ ఇంటర్సెక్షన్ బి కట్టాలి, ఏ ఇంటర్సెక్షన్ బి అంటే కామన్ ఎలిమెంట్స్. సో 2 4 6 8 ఇంటర్సెక్షన్ 2 3 5 7. ఇందులో ఏమున్నాయి కామన్గా, 2 ఇక్కడ ఉంది, 2 ఇక్కడ ఉంది. సో 4 లేదు, 6 లేదు, 8 లేదు, అంటే 2 ఒకటే కామన్. సో దేర్ ఫోర్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 2 ఒకటే ఉంది. ఇప్పుడు ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. ఎల్హెచ్ఎస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమి ఇచ్చాడు, ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ డాష్. ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ డాష్ అంటే ఏంటి, యూలా తీసిలా, యూ మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి. యూ అంటే ఏంటి 1 to 9 వరకు రాసేయండి. 1 2 3 4 5 6 7 8 9. ఇందులో మనం ఏం తీసేయాలి, ఓన్లీ 2 ఒకటే తీసేయాలి. 2 ఒకటే క్యాన్సిల్ చేస్తే ఇంకేం మిగులుతుంది మనకి 1 3 4 5 6 7 8 9.
సో ఇది LHS అనమాట. ఇదేంటి మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఇప్పుడు RHS కడదాం. RHS ఏంటి? A డాష్ యూనియన్ B డాష్. A డాష్ యూనియన్ B డాష్. A డాష్ ఎంత వచ్చింది మనకి? 1 3 5 7 9. యూనియన్ B డాష్ ఎంత వచ్చింది? 1 4 6 8 9. యూనియన్ అంటే అన్ని ఎలిమెంట్స్ ఒక దగ్గర రాయాలి. సో అన్ని ఎలిమెంట్స్ ఒక దగ్గర రాద్దాం. ఏమవుద్ది? 1 2 లేదు, 3 4 ఉంది, 5 ఉంది, 6 ఉంది, 7 ఉంది, 8 ఉంది, సో 9. చూడండి 1 3 4 5 6 7 8 9, 1 3 4 5 6 7 8 9. అంటే LHS అనేది RHSకి ఈక్వల్ అయింది. సో దేర్ ఫోర్ LHS ఈజ్ ఈక్వల్ టు RHS. LHS అంటే ఏం తీసుకున్నాం మనం? A ఇంటర్సెక్షన్ B హోల్ డాష్ తీసుకున్నాం. సో చూడండి A ఇంటర్సెక్షన్ B హోల్ డాష్ అంటే డాష్ Aకి వచ్చింది, A డాష్ ఇంటర్సెక్షన్ యూనియన్ అయింది, యూనియన్, ఈ డాష్ Bకి వచ్చింది, B డాష్. దీన్ని డి మోర్గన్స్ లా అంటారు. హెన్స్ వెరిఫైడ్. అది ఇందాల ప్రాబ్లంలో A యూనియన్ B హోల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు A డాష్. యూనియన్ ఉంది కనుక ఇంటర్సెక్షన్ వచ్చింది B డాష్. అంటే యూనియన్ అయితే ఇంటర్సెక్షన్ అవుతుంది, ఇంటర్సెక్షన్ అయితే యూనియన్ అవుతుంది. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 5th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 5th ప్రాబ్లంకి వెళ్దాం. డ్రా అప్రోప్రియేట్ వెన్ డయాగ్రామ్ ఫర్ ది ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. ప్రతి దానికి వెన్ డయాగ్రామ్ డ్రా చేయమన్నాను. మనం 4th ప్రాబ్లం నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం? A యూనియన్ B హోల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు A డాష్ ఇంటర్సెక్షన్ B డాష్. యూనియన్ అనేది ఇంటర్సెక్షన్ అవుతుందని నేర్చుకున్నాం. అదేవిధంగా A ఇంటర్సెక్షన్ B హోల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు A డాష్ ఇంటర్సెక్షన్ యూనియన్ అవుతుంది B డాష్. అంటే ఈ రెండింటికి ఒకటే డయాగ్రామ్, ఈ రెండింటికి ఒకటే డయాగ్రామ్. సో కనుక ఈ డయాగ్రామ్ నేర్చుకుంటే ఇదే వేయచ్చు, ఈ డయాగ్రామ్ వేసుకుంటే ఇదే వేయచ్చు. సో కనుక దీనికి ఒక డయాగ్రామ్, దీనికి ఒక డయాగ్రామ్ వేస్తే సరిపోతుంది అన్నమాట. సో లెట్ us see. ఇది యూనివర్సల్ సెట్ U. సో ఈ యూనివర్సల్ సెట్లో ఇది A, ఇది B. సో ఇది A, ఇది B. A యూనియన్ B హోల్ డాష్. A యూనియన్ B హోల్ డాష్ అంటే అర్థం ఏంటండి? యూనియన్లో యూనివర్సల్ సెట్లో A యూనియన్ B తీసేయండి అని అర్థం అన్నమాట. అంటే ఈ మొత్తం దాంట్లో ఈ A యూనియన్ B తీసేయండి అని అర్థం అన్నమాట. సో అంటే A యూనియన్ B అంటే ఇదంతా కదా, దాన్ని తీసేయాలన్నమాట. సో దాన్ని తీసేస్తే మనకి ఆన్సర్ వస్తుంది అన్నమాట. అంటే దీని అంతా దానికి కలర్ వేసేయండి, కానీ Aకి Bకి వేయద్దు. ఇది దీని ఆన్సర్. ఇదేంటి? A యూనియన్ B హోల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు A డాష్ ఇంటర్సెక్షన్ B డాష్. ఇప్పుడు ఇది చూద్దాం, A డాష్ ఇంటర్సెక్షన్ B డాష్ అవుతుందో లేదో. A డాష్ అంటే అర్థం ఏంటి? యూలో ఉండాలి, ఏలో ఉండకూడదు. సో యూలో ఉంది, ఏలో లేదు. చూడండి. B డాష్ అంటే అర్థం ఏంటి? బీలో ఉండాలి, యూలో ఉండాలి, బీలో ఉండకూడదు. సో యూలో ఉంది, బీలో లేదు. వాటి ఇంటికి ఇంటర్సెక్షన్, ఇంటర్సెక్షన్ అన్నింటికో అదే కదా. యూలో ఉంది కదా, ఏలో లేదు, బీలో లేదు, అంతా అదే కదా. సో సరిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఇది యూనివర్సల్ సెట్ U. ఇది A, ఇది B. సో A ఇంటర్సెక్షన్ B హోల్ డాష్ అంటే అర్థం ఏంటి? U మైనస్ A ఇంటర్సెక్షన్ B. అంటే దీని అంతట్లోనూ కూడా ఇది ఇంటర్సెక్షన్. సో ఈ ఇంటర్సెక్షన్ తీసేలా మిగతాదంతా ఉంటుంది అన్నమాట. సో యూలోనే ఏం చేయాలి? A ఇంటర్సెక్షన్ B తీసేలా. సో కనుక మొత్తం అంతా ఉంటుంది, ఒక్క ఇంటర్సెక్షన్ తప్పించి మిగతాదంతా ఉంటుంది. దీని అంతటికీ కలర్ వేసేయండి, కానీ ఇంటర్సెక్షన్కి వేయద్దు. సో చూసారా, ఈ ఇంటర్సెక్షన్ తప్పించి మీద అంతా ఉంటుందన్నమాట. అది దీనికి A ఇంటర్సెక్షన్ B హోల్ డాష్ అంటే యూలో ఉండాలి, A ఇంటర్సెక్షన్ Bలో లేదు. సో A డాష్ B డాష్ యూనియన్. సో A డాష్ అంటే అర్థం ఏంటి? న్యూలో ఉండాలి, ఏలో ఉండకూడదు. న్యూలో ఉండాలి, ఏలో ఉండకూడదు. సో అంటే ఇందులో ఏదో ఉండకూడదు. B డాష్ అంటే అర్థం ఏంటి? న్యూలో ఉండాలి, బీలో ఉండకూడదు.
ఆ రెండింటికి యూనియన్ తీసుకుంటే మనకి సో ఇది తీసుకోవాలి, ఇది తీసుకోకూడదు అనమాట. అంటే సో ఇది తీసుకోవాలి, ఈ మధ్యలో తీసుకోకూడదు అనమాట. సో అంటే యూలో తీసుకోవాలి, ఇక్కడ ఏలో ఉండకూడదు, బీలో ఉండకూడదు. సో ఇది మాట. సో అంటే ఇది అడిగినా సో ఇదే అడిగినా. దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని ఇంకా రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ రెండు ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇప్పుడు మనం 6th ప్రాబ్లంకి వెళ్దాం. సో చాలా అంటే చాలా లాజికల్ క్వశ్చన్ అండి. చిన్న బుర్ర పెడితే ఈజీగా వస్తుంది అనమాట, లేదంటే ప్రాబ్లం చాలా కష్టంగా అనిపిస్తుంది. ఏం లేదు. లెట్ యూ బి ద సెట్ ఆఫ్ ఆల్ ట్రయాంగిల్స్ ఇన్ ఏ ప్లేన్. యూ అంట ఒక ప్లేన్లో ఉన్న అన్ని ట్రయాంగిల్స్ అంటే ఈక్వలేటర్ ట్రయాంగిల్స్, స్కాలిన్ ట్రయాంగిల్స్, ఐసోలేస్ ట్రయాంగిల్స్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్, ఈక్విటాంగిల్ ట్రయాంగిల్స్ అన్నీ వచ్చేస్తాయి అందులో యూ అనేది. ఎందుకంటే యూనివర్సల్ సెట్. ఇఫ్ ఏ ఇస్ ద సెట్ ఆఫ్ ఆల్ ట్రయాంగిల్స్ విత్ అట్లీస్ట్ వన్ యాంగిల్ డిఫరెంట్ ఫ్రమ్ 60 degrees. సో ఏంటంట ట్రయాంగిల్స్ అంట ఏంటి, కనీసం ఒక యాంగిల్ అయినా సరే 60 అవ్వదంట. సో డిఫరెంట్ ఫ్రమ్ 60. సో ఏంటి యాంగిల్ డిఫరెంట్ ఫ్రమ్ 60 degrees. 60 కనీసం ఒక యాంగిల్ అయినా సరే 60 అవ్వదంట. అంటే సో ఒకటి 60 అయింది అనుకోండి, ఇంకోటి 59, ఇంకో 61 అవుద్ది. ఒకటి 60 అయింది అనుకోండి, ఇంకోటి 52, ఇంకోటి నుంచి 62 అవుద్ది. అలాగా కనీసం ఒక యాంగిల్ అయినా సరే 60 కాకుండా ఉంటుందంట. ఓకేనా. అయితే వాట్ ఈస్ ఏ డాష్ అన్నాడు. ఏ డాష్ ఎంత అన్న, ఏ డాష్ అంటే ఏంటి, కాంప్లిమెంట్, ఏ యొక్క కాంప్లిమెంట్. సో రాద్దాం. సో గివెన్ దట్ ఏమిచ్చాడు, యూ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ ట్రయాంగిల్స్ ఇన్ ఏ ప్లేన్. అది యూనివర్సల్ సెట్ ఇచ్చాడు. ఏ ఆల్ ట్రయాంగిల్స్ with at least one angle is different from 60 degrees. ఓకే. సో ఇప్పుడు మనం ఏం కట్టాలి, ఏ డాష్ కట్టాలి. ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు యూ మైనస్ ఏ. సో యూ మైనస్ ఏ అంటే ఏంటి, ఇక్కడ చూడండి ఆల్ ట్రయాంగిల్స్ ఇన్ ఎ ప్లేన్, అన్ని ట్రయాంగిల్స్ లో తీసిలా ఏం తీసిలా, ఆల్ ట్రయాంగిల్స్ విత్ అట్లీస్ట్ వన్ యాంగిల్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ 60 degrees. అంటే కనీసం ఒక యాంగిల్ అయినా సరే 60 degrees అవ్వకూడదు. సో అంటే దాని అర్థం ఏంటి, నో యాంగిల్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ 60 degrees, అంతే కదా. సో అట్లీస్ట్ వన్ యాంగిల్ అంటే అన్ని ట్రయాంగిల్ నుండి తీసేస్తే అప్పుడు మనకు వచ్చే ట్రయాంగిల్స్ ఏంటి, ఇన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఈ ఇన్ని ట్రయాంగిల్స్ లో సో ఏ అనేది ఏమంటున్నాడు, కనీసం ఒక యాంగిల్ అయినా సరే 60 కన్నా వేరేగా ఉండాలి. సో 60 కన్నా వేరేగా ఉండాలి అంటే 61 అయినా అవ్వచ్చు, 59 అయినా అవ్వచ్చు, 60 కన్నా తక్కువైనా అవ్వచ్చు, 60 కన్నా ఎక్కువ అవ్వచ్చు, కానీ సో 60 అవ్వకూడదు. మన ఇప్పుడు ఆ అన్ని ట్రయాంగిల్స్ అలాంటివన్నీ తీసేస్తే మన దగ్గర ఏముంటాయి, ఇప్పుడు నో యాంగిల్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ 60 degrees. అంటే ఏ యాంగిల్ కూడా 60 degrees కన్నా ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. ఏంటి యూలో ఏం తీస్తే ఏమొస్తుంది, ఆల్ ట్రయాంగిల్స్ with no angle is different from 60 degrees. ఇక్కడ ఏంటి, అట్లీస్ట్ వన్ యాంగిల్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ 60 degrees. ఇప్పుడు ఏంటి వచ్చింది మనకి, నో యాంగిల్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ 60 degrees. అంటే ఏది కూడా 60 degrees కన్నా ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. అంటే ఏంటి, అన్ని యాంగిల్స్ 60 ఉండాలి. సో అంటే ఏంటి, all triangles with all angles 60 degrees. మరి all angles 60 degrees అంటే అది ఏ ట్రయాంగిల్స్, ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్. ఇంత లాజిక్ ఉంది ఇందులో. అయిపోయి నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఏకి ఏ డాష్కి యూనియన్ కట్టాం అనుకోండి. ఏ అంటే ఏంటి, ఒక సెట్. ఏ డాష్ అంటే ఏంటి, యూలో ఉండాలి, ఏలో ఉండకూడదు. ఓకేనా, యూలో ఉండాలి, ఏలో ఉండకూడదు. ఇక్కడ ఏలో ఉన్నాయి,
సో ఏ డాష్లో లేని ఉన్నాయి అంటే ఏలో లేని ఉన్నాయి. ఇక్కడ ఏ అంటే ఏలో ఉన్నట్టు, ఏ డాష్ అంటే ఏలో లేనట్టు, అంటే యూలో ఉన్నట్టు అర్థం. అంటే ఏలోను యూలోను ఉన్నాయంటే మనకు ఖచ్చితంగా ఏమంటుంది, ఖచ్చితంగా యూనియన్ వస్తుంది, అంటే యూ వస్తుంది, యూనివర్సల్ సెట్ వస్తుంది. యూనివర్సల్ సెట్ పెద్దది కదా, అందుకని యూ వస్తుంది. పై డాష్ అంటే ఏం రాయొచ్చు, యూ రాయొచ్చు, యూ ఇంటర్సెక్షన్ ఏ. ఇప్పుడు ఈ రెండింటికి కామన్ చేసాం అనుకోండి, ఏదైతే చిన్న సెట్ వస్తుందో అదే వస్తుంది. యూ చిన్నదా, ఏ చిన్నదా, ఏ చిన్నది కనుక ఏ వస్తుంది. ఏలో అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్, ఏ డాష్ అంటే ఏలో లేని ఎలిమెంట్స్. మరి ఆ రెండింటికి కామన్ వస్తాయండి, ఏ అంటే ఉన్నవి, ఏ డాష్ అంటే లేనివి. ఉన్నవి లేని దాంట్లో ఇంటర్సెక్షన్ కామన్ ఉంటాయి, ఉండవు కదా, సో కనుక పై. యూ డాష్ అంటే ఏం రాయొచ్చు, పై రాయొచ్చు, ఇంటర్సెక్షన్ ఏ. సో ఈ రెండింటిలో చిన్నది ఏంటి మనకి, సో పై చిన్నది కనుక పై వస్తుంది. సో కనుక దిస్ ఈజ్ ఈక్వల్ టు పై. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది ఫ్రెండ్స్ మనకి ఎక్సర్సైజ్ నెంబర్ 1.5లోని అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్గా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను అనుకుంటున్నాను. నాలాగే మీరు కూడా అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో తెలుగులో టైప్ చేయండి. ఈ వీడియోకి మనకు తెలుగులో మీ యొక్క కామెంట్స్ని టైప్ చేయండి. సో నా పేరు ఇది, నేను ఈ కాలేజీలో చదువుతున్నాను, సో మీ క్లాసెస్ చాలా బాగున్నాయి, నాకు నచ్చింది, ఇలాగే కంటిన్యూ ఇలాగే మీరు కొనసాగించండి, ఇలాగ తెలుగులో టైప్ చేయండి. చూద్దాం ఎంతమంది స్పష్టంగా చిన్న ఇంగ్లీష్ వర్డ్ కూడా వాడకుండా తెలుగులో టైప్ చేస్తారు. వచ్చేస్తాను వాళ్ళందరికీ హార్ట్ సింబల్ ఇస్తాను, లైక్ సింబల్ ఇస్తాను, అదేవిధంగా రిప్లై కూడా ఇస్తాను. సో వీడియో నచ్చితే మనకు అదేవిధంగా దీనికి సంబంధించిన మంచి లాజికల్ 10 బిట్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. అదేవిధంగా గ్రూప్ ఉంది, వాట్సాప్ గ్రూప్, అందులో జాయిన్ అవ్వండి. సో అందులో వస్తుంది, ర్యాంక్స్ కూడా ఇస్తాను గ్రూప్లో అయితే. సో జాయిన్ అవ్వండి వాట్సాప్ గ్రూప్లో, ఆ ఎగ్జామ్ రాయండి. సో 10 లాజికల్ బిట్స్ ఎవరైతే అటెంప్ట్ చేస్తారో వాళ్ళకి మంచి లాజికల్ స్కిల్స్ ఉంటాయి. దానివల్ల మీకు ఐఐటీకి యూస్ఫుల్ అవుతుంది, అదేవిధంగా మీ యొక్క ఎంసెట్ ఎగ్జామ్ కూడా ఈజీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్ బాయ్. మీ ఇంటర్ వీడియోస్ చూసినందుకు ధన్యవాదములు. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసినందుకు, షేర్ చేసినందుకు, టేక్ ఏ బౌ.